Are you ready for this marriage? ఆఫ్ కోర్స్ మీరు కూడా రెడీనే కదా. I'm not. Please don't mind. అంటే నాకు కొంచెం స్పేస్ కావాలి. బ్లడ్ అనుకుందని చూస్తారని ఇండే కూర్చున్నా. ఎందుకు బేటా భయం? నేనున్నా కదా, అత్త వచ్చింది కదా, అత్త చూసుకుంటుంది. సరేనా? నువ్వు ఏడవకు, అస్సలు ఏడవకు. నన్ను ఏడవదని నువ్వెందుకు ఏడుస్తున్నావే? సరే, నేను కూడా ఏడవను. సరేనా? ఏమయ్యా, అత్తమామ మంచిగా ఉన్నారు కదా? చంటిగాడిని ఎండలో తిరగనియకు. పనవగానే జల్దీ రండ్రి. చంటిగాడు ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి. సరే. వందనా, చిన్ని, వందనా. ఈ పూరలు ఏడికిపోయారు? హలో హలో, నేను స్కూల్ ప్రిన్సిపాల్ మాట్లాడుతున్నానమ్మా. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి సార్. వందన 7th క్లాస్ మోడల్ ఎగ్జామ్ పేపర్లో ఫెయిల్ అయింది. మార్క్స్ చాలా తక్కువ వచ్చాయి. సో 7th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ రాయించడం చాలా కష్టం. సార్ ప్లీజ్ సార్, వందన కొంట్లో బాలేక చదవలేదు. నేను దగ్గరుండి చదివిస్తా సార్. ఈసారి బోర్డ్ ఎగ్జామ్స్ అది పక్కా పాస్ అవుతా సార్. నేను చూసుకుంటాను సార్. సారీ టీచర్, ఈసారి 100కి 100 రిజల్ట్ అనుకున్నాము, కానీ వందన ఎలాగో ఫెయిల్ అవుతుంది. సో మా స్కూల్ పరువు తీసుకోవాలనుకోవట్లేదు. వీఆర్ సారీ, వందనను ఎగ్జామ్ రాయించాలనుకోవట్లేదు. అది కాదు సార్, ఈ ఒక్కసారి నన్ను నమ్మండి. సారీ టీచర్, ఆల్రెడీ తనతో పాటు ఇంకో 3 స్టూడెంట్ కూడా ప్రమోట్ చేయట్లేదు, డిటైన్ చేస్తున్నాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే సేమ్ క్లాస్లో చదివించండి, లేదంటే తను తీసుకెళ్ళి ఇంకో స్కూల్ జాయిన్ చేయించండి. సార్ ప్లీజ్ సార్. సారీ అండి. ఎట్లా ఇప్పుడు? చిని, ఒక్క నెలలో ఎగ్జామ్స్ అయిపోతాయి. అయిపోగానే ఊరికి జంప్ అయ్యాం, మస్తుగా ఎంజాయ్ చేద్దాం. కట్లనే ఏందే చిన్ని, అత్త గట్లుంది? ఏమోనే. సరేప్పా, పోయి మాట్లాడిద్దాం. అత్త అత్త, ఆకలి దంచుతా అందే, జర అటుకులేయించరాదు, బుక్కుదాం. అటుకులొద్దు గాని మొక్కజొన్న గారెలు చేయి, మంచి వేడి వేడిగా తిందాం. ఏందత్తా మాట్లాడుతా అంటే సప్పుడు చేయవు? జరిపోయి చేయి పప్పు. తినే, సప్పుడేగా నన్ను తిను, ఓ పని అయిపోతుంది. అత్త ఏమైందే? ఏమైందేందే? జర్రైనా సిగ్గుందా నీకు? అసలు మంచివా దున్నపోతువా? ఏందత్త అట్లా మాట్లాడుతున్నావు? ఇంకెట్లా మాట్లాడమంటావు మరి? సర్వనాశనం చేసినావు. ఇప్పుడు మా అన్నకి ఏం చెప్పుకొని మొహం చూపించమంటావే? ఏం చదివినావు అసలు? నీ క్లాస్ పోరగాళ్ళందరూ పాస్ అయినారు, నీకేం మాయరోగం వచ్చిందే? గది కాదత్త, నాతో చదువులు అయితలేవు. అమ్మా, సిగ్గులేదా అట్లా మాట్లాడడానికి? ప్రిన్సిపల్ సార్ ఫోన్లో నీ గురించి తక్కువ వేసి మాట్లాడుతుంటే తట్టుకోలేకపోయినానే. ఇప్పుడు బోర్డ్ ఎగ్జామ్ కూడా రాయనియడంట, డీటైన్ చేస్తా అంటుండు. గదేందో అత్త, ఎంత చదివినా నాకు అత్తలేదు, ఏం గుర్తుండట్లేదు. చిచ్చి, గాడిదెట్టు పెరిగినావు కన్నే. చదువుకుండా ఏం చేస్తావు? గడ్డి వీక్తావా? పాపమమ్మ, అది భయపడుతోంది. ఏ చిన్ని, నీ దౌడ కూడా వలుగుద్ది. నువ్వేం మాట్లాడక్, సైలెంట్ ఉండు. నేను ఊర్లో కూడా ఇంతే, ఆడ చదివినా రాలేదని నాయన ఈడికి తోలిండు. నేను మళ్ళీ ఊరికి పోతా అత్త. ఏం దోలుడో ఏమో, ప్రిన్సిపల్ కాడ ఇజ్జత్ వాయే. ఎంత బతిలాడినా ఇంటలేడు, మళ్ళా గదే క్లాస్లో కూర్చోబెడతాడంట. బోర్డ్ ఎగ్జామ్ కూడా రాయనీయడంట. ఇప్పుడేం చేయమంటావే? వద్దత్త, నా వల్ల నీ పరువు పోవుడు. మళ్ళా ఊరికి పోతా, నన్ను పంపించేత్తా. చీపు తిరుగుద్ది, పనికి మళ్ళా మాటలు మాట్లాడక్. ప్రిన్సిపల్ కాలు ఏలో పట్టుకొని ఒప్పించుకుంటా. నువ్వు నడు లోపలికి. ఏ చిన్ని,
నువ్వేడికి పోతున్నావే? దాంతో పోతే నీ చదువు కూడా నాశనం అవుతుంది. ఆ రూమ్లోకి పోయి చదువు. నడ. దేవుడా, ఇప్పుడు ఈ ముచ్చట మా అన్నకి ఎట్లా చెప్పాలో ఏందో. నన్ను నమ్మి నా కాడుంటే పాస్ అవుతుందని పంపిండు. ఏదో ఒకటి చేసి ప్రిన్సిపల్ని ఒప్పియాలా, ఎగ్జామ్ రాపియాలా. నాకు చదువు రాదు. నేను ఇంతే. నేను చదవలేను. ఇట్లా చేసేసరికి నా వల్ల ఊళ్ళో నాయన పరువు, ఇక్కడ అత్త పరువు పోయింది. నేను వేస్ట్. నేను జీరో. నాకు చదువు రాదు 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 రాదు. వందనా, ఏ వందనా, అత్త దా అట్లా స్కూల్ దాకా పోయి ప్రిన్సిపల్ని బతిలాడొద్దాం, ఎగ్జామ్ రాపీమని. వద్దత్త, నా వల్ల నువ్వు మాటలు పడతావు. ఏ వందనా, నాకు బీపీ లేపకు. ఇప్పటికే పిచ్చి కోపంలున్నా. సప్పుడేక నాతో నాడు. గట్లనే అత్త. డ్రెస్ మార్చుకొని వస్తా. జల్దీరా. చిన్ని, నేను వందన స్కూల్ దాకా పోయొస్తాం. నువ్వు ఇంట్లోనే ఉండు, ఎటు ఓకు, సరేనా? సరే అమ్మా. పావే. ఎస్ సార్, ఈసారి పక్కా 100% రిజల్ట్స్ వస్తాయి. 7th and 10th డిస్ట్రిక్ట్ అండ్ స్టేట్ ర్యాంక్లో పక్కా వస్తాయి సార్. నో ఫెయిల్యూర్ పర్సెంటేజ్. థ్యాంక్ యూ సార్. ఉంటాను. దా. గుడ్ ఈవినింగ్ సార్. ఏందమ్మా? అది వందన బోర్డ్ ఎగ్జామ్. పరువు తీసుకుందాం వచ్చారా? అస్సలు కుదరదు. మీరు స్కూల్ టీచర్ కాబట్టి ఈ మాత్రం ఎక్స్పెక్ట్ ఇచ్చమన్నారు. ప్లీజ్ అర్థం చేసుకోండి అమ్మా. ప్లీజ్ సార్, నేను చదివిపిస్తాను సార్. నాది గ్యారంటీ సార్. అమ్మాయి చదివే ఇంట్రెస్ట్ లేనప్పుడు ఎవరి గ్యారెంటీ ఇస్తే లాభం? మేము రిస్క్ తీసుకోవాల్సుకోలేదమ్మా. సారీ అమ్మా, మాకు ఆ అమ్మాయి పాస్ అవుతుందని నమ్మకం లేదు. లేదు సార్, అది పాస్ అవుతుంది సార్. చెప్పే వందన బాగా చదువుకుంటా అని, బోర్డ్ ఎగ్జామ్స్లో పాస్ అవుతా అని సార్కి చెప్పు బిడ్డా. సార్, నేను బాగా చదువుతాను. ఈసారి ఎగ్జామ్లో పాస్ అవుతాను సార్. మేడం, 100కి 100% ఈ అమ్మాయి పాస్ అవ్వలేదు. మేము రిస్క్ తీసుకోవాల్సుకోలేదు. ఫస్ట్ నుంచి తెలుసు కదా మేడం, మన స్కూల్ 100% సక్సెస్లో ఉంది. ఇలాంటి ఒకరి ఇద్దరు స్టూడెంట్ ఫెయిల్ అవ్వడం వల్ల మన స్కూల్ పరుగు పోతుంది. దాన్ని ఫేస్ చేసుకోవడానికి మేము రెడీగా లేము. సారీ మేడం, ప్లీజ్ కోఆపరేట్. అర్చన, వందనకి టీసీ ఇచ్చి పంపించు. ఓకే. సార్ అడిగినప్పుడు ఎగ్జామ్లో పాస్ అవుతా అని చెప్పని కూడా చేత కాదానే నీకు? ఏమో అత్త, నాకంతా ఆగమాగం అవుతుంది. నాకు అన్నం దలుచుకుంటేనే భయం అవుతుంది. అన్నతో ఇప్పుడు నేను ఎట్లా మాట్లాడాలి? పరీక్ష రాయదని ఎట్లా చెప్పాలా? మళ్ళీ 7th క్లాస్లోనే అంటే ఎంత బాధపడుతుందో ఏమో. సరే నడు. అమ్మ ఏమైంది? ప్రిన్సిపల్ సార్ ఎగ్జామ్ రాయడానికి ఒప్పుకున్నాడా? ఒప్పుకుంటాడు. దీని మొఖానికి ఎగ్జామ్ లేదు, ఏం లేదు. ఛీ, ఏడవకి ఏం కాదు.
అమ్మ కోపం నీకు తెలిసిందే కదనే. మామ నన్ను ఏమన్నాడే? ఏడ్వకే. చిన్ని నువ్వు నాతో ఉండకే, మళ్ళీ నీ చదువు కూడా ఆగమవుతుంది. నాతో తిరిగితే నువ్వు కూడా నా లెక్కనే అవుతావు. చదువుకోకపోతే ఎవ్వరు ఇజ్జత్ ఇయ్యరే, నా లెక్కనే చూస్తారు నేను అందరూ. చదివొస్తేనే మనుషులు కలిసి ఉంటారానే? ప్లీజే నీకు దండం పెడతా, నన్ను ఇడిచేయి. నీ చదువు నువ్వు చదువుకో. షెల్లే అల్లుడు, మీ చేతిలో పెడతాను నా బిడ్డని. మీరే ఎట్లయినా ఫస్ట్ క్లాస్లో పాస్ చేపియాలి. అరే అన్న పరేషాన్ కాకు, నేను చూసుకుంటా దాన్ని. నాకు 2 కాదు 3 పిల్లలు అనుకుంటా. అమ్మా వందన ఈరుంటేనే పాస్ కాదు, ఊరికి పోతే 0 వస్తుంది. నేను గిట్లనే ఉంటే నాయన పరువు, అత్త ఇజ్జత్ మొత్తం పోతుంది. నా వల్ల వాళ్ళు బాధపడకూడదు. నేను చేస్తే వాళ్ళు ఎవరితో మాటలు పడరు. నాకు ఇంకా చదువు రాదు, నేను బతికి వేస్ట్. అమ్మా నాయన తప్పైందే, అత్త నన్ను క్షమించు. నాయన నేను ఎంత చదివి నాకు ఒక్క ముక్క యాదుకుండట్లేదే. నేను మీ పరువు దీనికే పుట్టిన. పాపం అత్త నన్ను కన్న బిడ్డ లెక్క చూసుకుంది, చదువు చెప్పింది. అయినా సుత నాకు అక్షరం ముక్క వత్తలేదు. నాయన నా గురించి నువ్వేం బాధపడకు, అమ్మని బాగా చూసుకో. అత్తను ఒక్క మాట అనకు. అత్త చిన్నిని పొట్టి సచ్చింది కానీ బాగా చూసుకో. పొట్టి సచ్చి నేను లేనని చిన్నిని కొట్టకు. మళ్ళా మనం ఏ జన్మలో కలిసి గొడవ పడతామో ఏమో. కానీ మీరు మాత్రం నా లెక్క కాకుల్లి, బాగా చదువుకోల్లి. నాయన నా శవాన్ని మన ఊరికి తీసుకుపోల్లి. అత్త నేను ఇబ్బంది పెట్టినందుకు, స్కూల్లోని పరువు తీసినందుకు నన్ను క్షమించు. ఉంటా అత్త. వందన 7th క్లాస్ మోడల్ ఎగ్జామ్ పేపర్లో ఫెయిల్ అయింది. ప్రిన్సిపల్ సార్ ఫోన్లో నీ గురించి తక్కువ వేసి మాట్లాడుతుంటే తట్టుకోలేకపోయినానే. ఇప్పుడు బోర్డ్ ఎగ్జామ్ కూడా రాయనియడంట. 100కి 100% ఈ అమ్మాయి పాస్ అవ్వదు. ఇంకెట్లా మాట్లాడమంటావు మరి? సర్వనాశనం చేసినావు. ఇప్పుడు మా అన్నకి ఏం చెప్పుకొని మొహం చూపించమంటావే? ఏడికి పోయింది పోరి? వందనా బాత్రూంలో గిట్లా పోయిందా? అమ్మా ఏమైందే? ఏందిది? చిన్ని నువ్వు ఇంట్లోనే ఉండే, నేను ఇప్పుడే వస్తా. వందనా వందనా
సారీ నాయన, మళ్ళొచ్చే జన్ముంటే నీకే బిడ్డగా పుడతా, మంచిగా చదువుకుంటా. ఈ జన్మ నాకు చదువు వస్తలేదు, వస్తా, పోతా అన్న. వందనా, వందనా, నీకు దండం పెడితే దిగవే, కిందికి దిగవే. వద్దత్త, నేను బతుకుడొద్దు. నేను బతుకుంటే మళ్ళా నీ పరువే పోతుంది. నాకు చదువు రాదు. పిచ్చి లేచిందానే, ముందు కిందికి దిగే. లేదత్త, నేను ఇంకా బతకను, నేను సస్తా. వద్దే వందనా, కిందికి దిగవే. ఈ చదువు వద్దేమొద్దు, నీకు దండం పెడతా, కిందికి దిగు బిడ్డా. నీకేమైనా అయితే అన్నా వదిన బతుకుతారే, నువ్వు లేకుంటే చిన్ని ఉండలేదే. నా మాటిని దిగవే. అయినా వందన అంటే తోపు తురుము, వరంగల్గా షేర్ అంటేవి కన్నే. అటువంటి షేర్ నన్ను సూసైడ్ చేసుకుంటుందానే? నేను వరంగల్కి షేర్ని. చల్, నేను సూసైడ్ చేసుకునేది. అవసరమైతే ఆ ప్రిన్సిపల్ గారిని లేపేస్తా. వందనా, దిగవే. వందనా, ఎంత గండం తప్పిందే. పిచ్చి పట్టిందానే? చదువు రాకపోతే ఎవడని సత్తడానే? బతికి ఏం చేయాలి చెప్పత్తా? మరి బతికి ఏం చేయమంటావు? నీ పరువు ఏమంటావా? పిచ్చి పిచ్చిగా మాట్లాడకు, ఇంటికి పోదాం రా ముందు. నమస్తే దోస్తుల్. ఎగ్జామ్లో ఫెయిల్ అవుతామేమో అని నేను చేసిన పిచ్చి పని మీరు చేయకుల్లి. మనం షేర్ల లెక్కనే ఉండాలి. ఈసారి కాకపోతే మళ్ళాసారి పాస్ అవుతాం. అవు, మీకు ఇంకో ముచ్చట చెప్పాలి. కొత్త దోస్తులు ఎవరైనా ఉంటే జల్దీ సబ్స్క్రైబ్ చేసుకోరి. త్వరలో నాకు కూడా కొత్త దోస్తులు రాబోతున్నారు. గెస్ట్ చేసి కింద కామెంట్ పెట్టుల్లి. ఉంటాం అలా. ఏంది వందన ఆకలేసినావు? ఎంత భయమైందో ఎరికేనా? ఏ చిన్ని, దాని ఒరియక్, నువ్వు పట్టే. వద్దత్తా. అగో, వద్దంటే ఎట్లా? తిను. పొద్దున ఎప్పుడు తిన్నావో ఏమో. చిన్ని, ఈ ప్లేట్ తీసుకోయి సింక్లో అయిపో. సరే అమ్మా. పిచ్చిదానా, ఇంత పిరికిదాని లెక్క అయినవా? కన్నోళ్ళని ఇడిచిపెట్టి సచ్చుడు తప్ప ఏం సాధిస్తవే? బతుకుండాలి, బతికి కొట్లాడాలి. గీ చదువులకు భయపడితే ఎట్లనే? గట్లనే అత్త. సరే, నా మీద ఒట్టేయ్, ఇంకోసారి ఇటువంటి పిచ్చి పనులు వేయా అని. ఒట్టత్తా, ఇంకొకసారి చేయను. నా వల్ల నేను స్కూల్లో తక్కువ చేసి మాట్లాడిరనే గిట్లా చేసిన. పిచ్చిదానా. సరే, రేపు పొద్దుగాల ఊరు పోదాం. నిజంగా నా అత్త? నేనే దగ్గరుండి అన్నతో మాట్లాడతా, అన్నకు సర్ది చెప్తా. నువ్వేం భయపడకు, సరేనా? అమ్మయ్యా, మా అత్త బంగారం. కానీ నాయన తిడతాడేమో అత్త. ఏం కాదు, అన్నతో నేను మాట్లాడతా. వద్దాక ఆల్రెడీ ఫోన్ చేసి చెప్పినా. ఏం కాదు, నువ్వు రంది పడకు. మా మంచి అత్త. అదెంత వందన ఊరికి పోతావా? మమ్మల్ని ఇడిచిపెట్టి పోతావా? చిన్ని, ఈడుంటే దానికి అయితలేదే. ఊర్లో ఉంటే అంతో ఎంతో ప్రశాంతంగానే ఉంటుంది. నిజంగా మమ్మల్ని విడిచిపెట్టి పోతావా అనే? తప్పదే, ఇడుంటే నాకు అయితలేదు. ఎంత చదివినా ఒక్క ముక్క అత్తలేదు. ఏడవకే చిన్ని, నేను మళ్ళా అత్త. అమ్మ వద్దు, వందన ఇక్కడనే ఉంటుంది అమ్మా. ప్లీజ్ వందన పోకే. చిన్ని, నువ్వు ఏడుస్తా అది కూడా ఏడుస్తుంది. ఏడవకు. ఎండాకాలం సెలవులకు ఎట్లా పోతాం కదా, ఓ 4 రోజులు ఉందుతి.
నువ్వు వండుకో వందనా. దాచిని అత్త పోయొస్తా. చిన్ని మంచిగా చదువుకో, బావతో గొడవ పెట్టుకోకు. అత్త మామని చంటిగాడిని అడిగినా అని చెప్పు. సరేనే, నేను ఫోన్ చేసి చెప్తాతి. పద, బస్కి టైం అవుతుంది. చిన్ని నువ్వు ఇంట్లోనే ఉండే, వందనాన్ని దొల్లేసి వస్తా. సరే అమ్మా. పదవే. అరే పొట్టేసి వచ్చింది, అంతగానే ఎందుకు పడుతున్నారా సౌండ్? ఏ సరిపోలేదా? ఇంకొంచెం పెంచనా? చూడు, పెంచుతా. అరే ప్లీజ్ రా, నాకు మస్తు హెడ్ఏక్ ఉంది, కొంచెం సౌండ్ తగ్గించు. తగ్గించను. ఏం చేస్తావు?